టు ఎవ్రీవన్ ఒక్కసారి చూడమా, నెవర్ బిఫోర్ ఆఫర్ అనేది తీసుకొని రావడం జరిగింది. సంక్రాంతి ఆఫర్ అన్నమాట. క్లియర్. యూపీఎస్సి ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు ఫ్లాట్ 20,000 రూపీస్ మనం డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఫీజ్ అనేది 65,000 ఉండేది కేవలం 45,000 రూపీస్కే మనం దీన్ని తీసుకొని రావడం జరుగుతుందన్నమాట. అయితే ఆఫర్ అనేది 31 జనవరి 2023 వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ. క్లియర్. సో అయితే కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వడం అనేది చాలా మంచిది. అయితే బ్యూటీ ఆఫ్ ఇన్ఫినిటీ కోర్స్ ఏంటి అంటే యూ షల్ బీ గెటింగ్ ది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. క్లియర్. సో ప్రతి కోర్స్ మీద కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఇక్కడ నెంబర్ చూడమా, 7893899553. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు ఈ ఇన్ఫినిటీ కోర్స్ అనేది తీసుకోగలరు. క్లియర్. సో అయితే ఈ యూపీఎస్సి ఇన్ఫినిటీ కోర్సులో మీకు అవైలబిలిటీగా ఉండే కోర్సెస్ చూడమా, దట్ ఈస్ మన ఎక్స్క్లూజివ్స్ అనమాట. జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ సీసాట్ కవర్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్ బేసిస్ మీద కరెంట్ అఫైర్స్ బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మోడ్లో వెళ్తున్నాం. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేది క్లాస్ 6 to 12 అనేది కంప్లీట్ ఫ్రీగా వస్తుందన్నమాట. క్లియర్. సో జనరల్గా ఎక్కడ కూడా ఎన్సీఆర్టీస్ కవర్ చేయరు, బట్ మన ఎన్సీఆర్టీ రికార్డింగ్ క్లాసెస్ అనేవి కంప్లీట్ ఫ్రీగా ఇస్తున్నాము. అండ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేవి మీకు ఫ్రీగా ఉంటాయి. అండ్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా జరుగుతుంది. ఇది మాత్రమే కాదు, వీ ఆల్సో ప్రొవైడ్ ది కాంప్లిమెంటరీ యాక్సెస్. క్లియర్. అంటే ఏపీఎస్సి గ్రూప్ 1-2, టీఎస్పీఎస్సి గ్రూప్ 1-2, ఆర్బీఐ గ్రేడ్ బి, బ్యాంక్ పీఓ క్లర్క్, ఎస్ఎస్సి సిజిఎల్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఈ ప్రతి కోర్స్ కూడా మీకు ఫ్రీగా అవైలబుల్ ఉంటుందన్నమాట. సో వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయనమ్మా, 7893899553. అయితే ప్రతి కోర్స్ మీద కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో మీరు ఒక్కసారి కోర్స్ పర్చేస్ చేసుకుంటే మరి ఇంకా ఎప్పటికీ కూడా 1 రూపీ కూడా ఈ సర్వీసెస్ గురించి పే చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇంకా డిలే చేయకండి అమ్మా, కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది కాబట్టి వెంటనే మీరు జాయిన్ అవ్వగలరు. టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి చూడమ్మా. డేట్ 30/1/2023 ఆర్టికల్స్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఇంకెందుకు లేట్, ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని 1 by 1 చెప్తాను, చూడండమ్మా. ఈ ఆర్టికల్ చూడమ్మా, దట్ ఈజ్ హిందూలో ఫస్ట్ పేజ్లో ఇవ్వడం జరిగింది. స్టూడెంట్ ఎన్రోల్మెంట్స్ ఇన్ హయ్యర్ స్టడీస్ రోజ్ by 7.5% in 2021 డేటా. ఎవరిచ్చారు డేటా? ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఐషే రిపోర్ట్ అని అంటారు. ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్. అయితే ఈ టాపిక్ అనేది మనం GS2లో చూస్తామమ్మా. క్లియర్. GS2 సోషల్ జస్టిస్ టాపిక్స్లోని పాలిటీ టాపిక్స్లో ఎడ్యుకేషన్ గురించి చూస్తామన్నమాట. హెల్త్ గురించి, ఎడ్యుకేషన్ గురించి GS2లో ఇన్ స్పెసిఫిక్గా రాయడం అనేది జరిగింది. క్లియర్. సో విచ్ మీన్స్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో ఈ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇక్కడ చూడండి, జెండర్ డివైడ్ అని కూడా ఇవ్వడం జరిగింది. జెండర్ డివైడ్ అంటే ఏంటి? జెండర్ డివైడ్ అంటే మేల్ ఫీమేల్ డిఫరెన్సెస్ని మనం ఇక్కడ జెండర్ డివైడ్ అని అంటామన్నమాట. మేల్ ఫీమేల్ డివిజన్ అంటే ఏంటి? మేల్ ఫీమేల్ డివిజన్ అంటే లెట్స్ టేక్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్ అనేది జరుగుతుంది. అయితే ఆ ఎన్రోల్మెంట్లో మేల్స్ ఎంతమంది ఉంటున్నారు, ఫీమేల్స్ ఎంతమంది ఉంటున్నారు అనేది చూడడం చేస్తాం. రైట్. సో అట్లా మేల్ ఫీమేల్ నెంబర్ ఏదైతే చూస్తామో దాన్ని జెండర్ డివైడ్గా పరిగణించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హయ్యర్ ఎడ్యుకేషన్లో మేల్స్ ఎక్కువ మంది ఉన్నారు అంటే అర్థం ఏంటి? ఫీమేల్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ చేయడానికి ఇంట్లో ఛాన్స్ ఇవ్వడం లేదు అని, ఆర్ జనరలీ వాళ్ళకి మ్యారేజ్ చేసి పంపించే బాధ్యతలు అనేవి ఇంట్లో తీసుకుంటున్నారు అని అర్థం. సో ఎప్పుడైనా హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తేనే మెయిన్ బ్యూటిఫుల్ జాబ్స్ రావడం కానీ సెటిల్మెంట్ కానీ జరుగుతుంది. అవునా? రైట్. సో దీన్ని బట్టి మనం వేరియస్ థింగ్స్ అనేవి కన్క్లూడ్ చేసుకోగలమా? రైట్. ఎస్. సో ఇక్కడ మెయిన్ అదే చూస్తాము. ఒక్కసారి చూడమ్మా. ద చార్ట్ షోస్
జెండర్ వైజ్ డిస్ట్రిబ్యూషన్, హయ్యర్ ఎడ్యుకేషన్లో జెండర్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ చెప్తున్నారు. ఫీమేల్ ఎన్రోల్మెంట్ యాజ్ ఏ షేర్ ఆఫ్ టోటల్ స్టూడ్ ఎట్ 49%. దిస్ ఈజ్ ఏ రిమార్కబుల్ ఫిగర్. 50% అంటే ఇక్కడ ఇచ్చిన కోర్సెస్ చూడమా, పిహెచ్డి కానీ, ఎంఫిల్ కానీ, పీజీ కానీ, యూజీ కానీ, డిప్లొమా కానీ, సర్టిఫికేట్ కోర్సెస్ కానీ, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఏవైతే మనం చూస్తున్నామో ఓవరాల్గా యావరేజ్గా చూసుకుంటే ఫీమేల్స్ 50% ఉంటున్నారు. విచ్ మీన్స్ మేల్స్తో సమానంగా ఫీమేల్స్కి ఆపర్చునిటీస్ అనేవి ఉంటున్నాయి చదువుకోవడానికి. అవునా, ఈ డేటా అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ప్రిలిమ్స్లో వాడు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు హీ మైట్ ఆస్క్ ఫీమేల్స్ ఆర్ లెస్ దాన్ 1/3 ఇన్ ఎన్రోల్మెంట్ ఆఫ్ హయ్యర్ స్టడీస్ అని అంటాడు. బట్ నో, దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఫీమేల్స్ నియర్లీ 50% పొజిషన్లో ఉండడం అనేది చూస్తాం. అవునా, ఎస్. అండ్ నెక్స్ట్ ఉండి యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ క్లియర్ ఈ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. విచ్ షోస్ ఓవరాల్గా 7.5% ఎన్రోల్మెంట్ ఇంక్రీజ్ అనేది వచ్చింది. సో అయితే దిస్ ఈజ్ ఏ పాజిటివ్ వెల్కమ్ స్టెప్ అని అంటాం. ఎక్కువ మంది హయ్యర్ స్టడీస్కి వెళ్తున్నారు అంటే ఇండియాలో అకాడమియా నాలెడ్జ్ గెయిన్ చేసుకునే పీపుల్ పెరుగుతారు. అవునా, సో అట్లా పెరగడం అనేది సొసైటీకి చాలా అవసరం అవుతుంది. అవునా, రైట్. సో 2019-20 ఫిగర్స్ కన్నా 2021లో నెంబర్ పెరిగిందనమాట. సో విత్ టోటల్ రీచ్మెంట్ ఎంత 4.13 crores. అంటే ఇండియాలో 4 crore పీపుల్ కొత్త ఎడ్యుకేషన్కి అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్ అవుతున్నారు అని గుర్తుంచుకోండి. క్లియర్. సో కోవిడ్ టైం తర్వాత అయినప్పటికీ కూడా ఈ నెంబర్ పెరగడం అనేది చాలా విశేషం. అవునా, అయితే ఇక్కడ కేవలం ఇది మాత్రమే కాదు, క్యాస్ట్ వైజ్ కూడా ఇచ్చాడు. ఎస్సీలో 2 lakh హయ్యర్ పీపుల్ పెరిగారంట, ఎస్టీలో జనరలీ 3 lakh పీపుల్ పెరిగారంట, అండ్ బీసీలో 6 lakh మోర్ పీపుల్ జాయిన్ అయ్యారంట. బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు అంటే విచ్ మీన్స్ వాళ్ళ యొక్క ఎన్రోల్మెంట్ పెరిగింది అంటే లైఫ్లో వాళ్ళు పెద్ద పొజిషన్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవునా, హయ్యర్ స్టడీస్ అనేవి ఊరకనే పోవు కదమ్మా, అది మంచిగా సెటిల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ డేటా అనేది మీరు జాగ్రత్తగా మల్టిపుల్ ప్లేసెస్లో యూజ్ చేయొచ్చు. సోషల్ జస్టిస్లో ఏదైనా క్వశ్చన్ అడిగితే మీరు ఇది రాయొచ్చు అనమాట. రీసెంట్లీ రిలీజ్డ్ ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రివీల్స్ దట్ 2 lakh more SC people, 3 lakh more ST people enrolled this year అని పెట్టారు. అంటే విచ్ షోస్ బడుగు బలహీనత వర్గాల యొక్క ఎంపవర్మెంట్ అనేది జరుగుతుంది అని చూపిస్తూ ఈ స్టేట్మెంట్స్ అనేవి మీరు రాయగలరు అనమాట. క్లియర్. డ్రాస్టిక్ ఇంక్రీజ్ అనేది బీసీ కోటాస్లో మనం చూస్తాం. అంటే బీసీ సెషన్స్ వాళ్ళు ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు అని మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. రైట్, అర్థమైంది కదమ్మా. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇక్కడున్న ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఏవైతే నేను చెప్పానో అవన్నీ కూడా జాగ్రత్తగా ప్రిలిమ్స్ ఓరియంటెడ్ దీంట్లో మీరు రాసుకోండి. క్లియర్. ఒక్కసారి ఇక్కడ చూడమ్మా, మనం ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ఆఫర్ చేస్తాం. అది మాత్రమే కాకుండా గ్రూప్ 2 ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. గ్రూప్ 2 కొత్త బ్యాచెస్ అనేవి February 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయమ్మా. February 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయమ్మా. అయితే బోత్ ఏపీపీఎస్సి నుంచి, టీఎస్పీఎస్సి నుంచి గ్రూప్స్ ఎగ్జామినేషన్స్, గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ పడే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద హై టైమ్ దట్ యూ హ్యావ్ టు స్టార్ట్ ప్రిపరేషన్ విత్ ఫుల్ కవరేజ్ ఆఫ్ సిలబస్ మనం చేయడం జరుగుతుంది విత్ లేటెస్ట్ సిలబస్. అయితే దీంట్లో ఉన్న ఎకానమీ అనేది కంప్లీట్లీ సురేష్ సార్ డీల్ చేయడం అనేది జరుగుతుందమ్మా. క్లియర్. కంప్లీట్ ఏపీపీఎస్సి కానీ, టీఎస్పీఎస్సి కానీ గ్రూప్స్లో ఉన్న ఎకానమీ సిలబస్ సురేష్ సార్ డీల్ చేస్తారు. అయితే దీంట్లో మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయమ్మా. క్లియర్. టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. వ్యాలిడిటీ అనేది 15,000 మాత్రమేనమ్మా. క్లియర్. సో వ్యాలిడిటీ టిల్ ఎగ్జామ్ చూసుకుంటే 15,000. లేదు మాకు లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలనుకుంటే
కేవలం 20,000 రూపీస్కే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. క్లియర్. సో వ్యాలిడిటీ ఆఫ్ ఎగ్జామ్ వరకు కూడా మీరు తీసుకున్నా ఆర్ లైఫ్ టైం వ్యాలిడిటీ తీసుకున్నా మీకు హెల్ప్ అవుతుందమ్మా. క్లియర్. సో రేపొద్దున్న గ్రూప్ 2 నుంచి మీరు గ్రూప్ 1కి అప్గ్రేడ్ అయినప్పటికీ కూడా ఈ ఫీజ్ కన్సిడరేషన్ అనేది చేయడం జరుగుతుంది. క్లియర్. సో ఇక నెంబర్ చూడండి 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి వెంటనే జాయిన్ అమ్మా. 31st January వరకు మాత్రమే వ్యాలిడిటీ. క్లియర్. ఎందుకంటే February 1st నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ ఫీజ్ వ్యాలిడిటీ అనేది కేవలం 31st January వరకు మాత్రమే. సో జాగ్రత్తగా ఆలోచించి వెంటనే జాయిన్ అవ్వండి అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. అఫీషియల్స్ సి ఆర్గనైజ్డ్ అటెంప్ట్ టు ఫొమెంట్ ట్రబుల్ ఇన్ జమ్మూ రీజియన్. అయితే ఈ ఆర్టికల్ అనేది మనం GS2 పాలిటీలో ఇంపార్టెంట్గా చూస్తామన్నమాట. క్లియర్. అండ్ నెక్స్ట్ ఈవెన్ GS3లో కూడా ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్లో కూడా చూస్తాము. GS3 ఇంటర్నల్ సెక్యూరిటీ. అయితే ఇక్కడ మెయిన్ ద ట్విన్ టెర్రర్ అటాక్స్ అనేవి January 1st January 2nd రజౌరీ డిస్ట్రిక్ట్ ఆఫ్ జమ్మూ రీజియన్లో మెయిన్ ఈ బాంబ్స్ అనేవి పేలడం తర్వాత టెర్రర్ అటాక్స్ జరిగిన తర్వాత మిలిటెన్సీ అనేది జమ్మూలో ఎక్కువ మళ్ళీ అవుతుంది అని అబ్జర్వ్ చేస్తున్నాం. సో అయితే బ్యాక్గ్రౌండ్తో సహా చెప్తాను, ఒక్కసారి జాగ్రత్తగా చూడమ్మా. ద ఇయర్ 1947 ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అనేది జరిగింది. అయితే పార్టీషన్ తర్వాత కొంతమంది పాకిస్తాన్ ట్రైబల్ పీపుల్ జమ్మూ రీజియన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నాలు అనేవి చేయడం జరిగింది, మనందరికీ తెలుసు. అయితే జమ్మూ కాశ్మీర్ రీజియన్ అనేది కంప్లీట్లీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ కింగ్ కంప్లీట్లీ యాక్సెప్టెడ్ ఇన్ జాయినింగ్ ద ఇండిపెండెంట్ ఇండియా. క్లియర్. బ్రిటిష్ వాళ్ళు 1947లో వెళ్తున్నప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్రిన్స్లీ స్టేట్కి అడగడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత కింగ్ కంప్లీట్గా ఇండియాలో జాయిన్ అవ్వడానికి యాక్సెప్ట్ చేయడం జరిగింది. బట్ ఇప్పటికీ కూడా కొంత పోర్షన్ అనేది POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కంట్రోల్లో ఉందన్నమాట. రైట్. సో అయితే పాకిస్తాన్ ఫాట్ విత్ ఇండియా ఇన్ 1965 పాకిస్తాన్ ఓడిపోయింది. 1971 వార్ పాకిస్తాన్ ఓడిపోయింది. 1999 వార్ పాకిస్తాన్ ఓడిపోయింది. సో ప్రతిసారి కూడా ఇండియాతో పాకిస్తాన్ ఓడిపోవడం అనేది జరిగింది. సో అప్పుడే పాకిస్తాన్ ఫిక్స్ అయింది, ఈ ట్రైడ్ టు స్టార్ట్ వన్ ప్రోగ్రామ్ దట్ ఈజ్ బ్లీడ్ ఇండియా త్రూ 1000 కట్స్. క్లియర్. సో విచ్ మీన్స్ ఇండియాని డైరెక్ట్గా ఏమీ చేయలేకపోతున్నాం. సో ఇండియాని ఇట్లా మిలిటరీగా ఓడించకపోయినా మనం టెర్రరిస్ట్ని క్రియేట్ చేసి ఇండియాలోకి ఇన్ఫిల్ట్రేషన్ చేయించి ఇండియాలో బాంబ్స్ అవి పేలే విధంగా ప్లాన్ చేద్దాము అన్నట్టు పాకిస్తాన్ వాళ్ళు అప్పటి నుంచి ఎక్కువ మంది టెర్రరిస్టుల్ని ఇండియాలోకి పంపించడం అనేది జరుగుతుంది. రైట్. సో అందుకనే మన వాళ్ళు బార్డర్స్ని కంటిన్యూస్గా జాగ్రత్తగా కాపాడుతున్నారనమాట. థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. బట్ బై ద ఇయర్ 2019 సంథింగ్ సడన్లీ హ్యాపెన్. 2019లో జమ్మూ కాశ్మీర్కి ఇచ్చిన స్పెషల్ స్టేటస్ దట్ ఈజ్ ఆర్టికల్ 370 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం జమ్మూ కాశ్మీర్కి ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేయడం అనేది జరిగిందనమాట. ఎప్పుడైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసేసామో పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా దే క్రిటిసైజ్డ్ ఇండియా ఎందుకు యూనిలేటరల్గా థింగ్స్ అనేవి తీసుకుంటుందని. బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్ దట్ పాకిస్తాన్కి ఎటువంటి రైట్ కూడా జమ్మూ కాశ్మీర్ మీద లేదు. ఎందుకంటే లైక్ ఎనీ అదర్ స్టేట్ జమ్మూ కాశ్మీర్ కూడా కంప్లీట్లీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తుందా, స్టేట్ స్టేటస్ ఇస్తుందా, యూనియన్ టెరిటరీ స్టేటస్ ఇస్తుందా, అది కంప్లీట్లీ ఇంటిగ్రల్ మ్యాటర్ ఆఫ్ ఇండియా. అవునా?
పక్క కంట్రీ వాళ్ళు ఎవరు కూడా దీంట్లో దూరడానికి అర్హులు కాదు. రైట్? ఎస్. అయితే ఎప్పుడైతే ఆర్టికల్ 370 తీసేశారో అప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ రీజియన్లోకి ఎక్కువ మంది పాకిస్తాన్ టెర్రరిస్టులు రావడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? అయితే మన బార్డర్ గార్డింగ్ ఫోర్సెస్ కానీ, మెయిన్ జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఆఫీసర్స్ కానీ, మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ కంటిన్యూస్గా కష్టపడుతూ చాలా ప్లాన్స్, ఈ టెర్రరిస్టులు వేసిన చాలా ప్లాన్స్ని ఫెయిల్ చేయడం అనేది జరిగిందనమాట. క్లియర్? సో ఇక్కడ సింప్లీ చెప్తున్నారు దట్ మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్లో నెంబర్ ఆఫ్ అటాక్స్ అన్నీ కూడా వీళ్ళు జాగ్రత్తగా తెలివిగా మిస్ చేయడం జరిగింది అని చెప్తున్నారనమాట. క్లియర్? నెంబర్ ఆఫ్ ఐఈడీస్, క్లియర్, అంటే ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ ఇట్లాంటివి బ్రేక్ చేయడం జరిగింది. అండ్ 240 సచ్ వెపన్స్ అనేవి సీజ్ చేయడం జరిగిందనమాట. అంటే ఇండియాలోకి తీసుకువచ్చి అలజడులు క్రియేట్ చేద్దాము అని పాకిస్తాన్ ప్లాన్ చేస్తుందన్నమాట. క్లియర్? సో ఇట్లాంటివన్నీ కూడా ఇండియన్ గవర్నమెంట్ చాలా తెలివిగా ప్లాన్డ్గా బ్రేక్ చేయడం అనేది జరిగింది. రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆర్టికల్ అనమాట. చాలా జాగ్రత్తగా నీట్గా చెప్పాను కదమ్మా. మొత్తం అంతా కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా చూడండి. అండ్ సంక్రాంతి సంబరాలు అనేవి చూడమా, మనం డేట్ ఎక్స్టెన్షన్ చేయడం అనేది జరిగింది. ఫ్లాట్ 3000 రూపీస్ డిస్కౌంట్ అనేది తీసుకొస్తున్నామా. 13,000 వర్త్ కోర్స్ అనేది కేవలం 10,000 రూపీస్కి తీసుకొస్తున్నాం. అయితే అల్టిమేట్ క్రాష్ కోర్స్ అనమాట యూపీఎస్సీ ప్రిలిమ్స్కి 2023. అయితే మీకు దీంట్లో ప్రతి సబ్జెక్ట్ కూడా ఎన్ని అవర్స్లో కవర్ అయ్యే విధంగా మనం టోటల్గా ప్లాన్ అనేది తీసుకొని రావడం జరిగింది. దీంట్లో మీకు ఎస్ఎన్టీ, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, సీసాట్, కరెంట్ అఫైర్స్, సర్వే, బడ్జెట్ అనాలిసిస్, కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్తో కూడా కోర్స్ వస్తుందన్నమాట. సో కోర్స్ వ్యాలిడిటీ అనేది ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయినంత వరకు ఉంటుంది. కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. మీరు వెంటనే దీంట్లో లాగిన్ అయ్యి చూసుకోగలరమ్మా. 31 జనవరి వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ. క్లియర్? సో ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. అండ్ చూడమ్మా ఏ క్లాస్ ఎన్ని అవర్స్లో కంప్లీట్ చేస్తాము. పాలిటీ 30 అవర్స్, జాగ్రఫీ 30, జాగ్రఫీ మ్యాప్ పాయింటింగ్ 5 అవర్స్, హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ 35 అవర్స్, ఎకానమీ 25 అవర్స్, సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ 10 అవర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ 12 అవర్స్, ఎన్విరాన్మెంట్ 20 అవర్స్, కరెంట్ అఫైర్స్ 50 అవర్స్, CSAT 50, స్టాటిక్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ 12 అవర్స్ అండ్ టెస్ట్ సిరీస్ 34 టెస్ట్ అనేవి ఉన్నాయి. GS ప్లస్ CSAT ఇవన్నీ కూడా మీకు కాంప్లిమెంటరీగా వస్తుందన్నమాట. ఈ టెస్ట్ సిరీస్ అనేవి కాంప్లిమెంటరీగా ఇస్తున్నాం. అండ్ మిగిలినవన్నీ కూడా క్రాష్ కోర్స్లో భాగంగా నీట్గా ప్రిసైజ్డ్గా డిజైన్ చేయడం అనేది జరిగింది. సో మీరు వెంటనే రిజిస్టర్ కాగలరనమాట. క్లియర్? ఈ ఆర్టికల్ చూడమ్మా, ఇండియాస్ కాల్ టు మోడిఫై ది ఇండస్ వాటర్ ట్రీటీ. క్లియర్? అయితే ఇండస్ వాటర్ ట్రీటీ అంటున్నాడు. ఈ ఆర్టికల్ అనేది GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్? అయితే ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి? మెయిన్ ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో జరిగిన అగ్రిమెంట్ అన్నమాట. సో ఇండియా పాకిస్తాన్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది ఏంటి అదంతా కూడా బ్యాక్గ్రౌండ్తో నీట్గా చూద్దాము. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ చూడమ్మా, ఇదే మనం ఇండస్ రివర్ సిస్టమ్గా చూడడం అనేది జరుగుతుంది. సో టోటల్ ఇండస్ రివర్, ద మెయిన్ ఇండస్ రివర్తో కలిపి 5 ట్రిబ్యూటరీస్ అనేవి ఉంటాయి. ద టోటల్ని ఇండస్ అని అనడం జరుగుతుంది. ఇండస్ రివర్ విచ్ టేక్స్ ఇట్ ఆరిజిన్ ఫ్రమ్ ది టిబెట్ రీజన్ ఆఫ్ చైనా, ఇండస్, నెక్స్ట్ జీలం, నెక్స్ట్ చీనాబ్, నెక్స్ట్ రావి, నెక్స్ట్ బియాస్, నెక్స్ట్ సట్లస్. సో అవుట్ ఆఫ్ ఈ 5 రివర్స్లో ఇండస్ రివర్ అండ్ లాస్ట్ రివర్ సట్లస్ రివర్ ఈ 2 మాత్రమే చైనాలో ఆరిజిన్ తీసుకుంటాయి. బట్ జీలం, చీనాబ్, బియాస్, రావి ఈ మధ్యలో ఉన్న 4 రివర్స్ అనేవి ఇండియాలోనే ఆరిజిన్ తీసుకోవడం అనేది జరుగుతుందమ్మా. సో మీరు ఇక్కడ దీన్ని ఈజీగా గుర్తుంచుకోగలరు. ఫస్ట్ రివర్ ఇండస్ రివర్, లాస్ట్ రివర్ సట్లెజ్ రివర్ మాత్రమే ఆరిజిన్ అనేవి చైనాలో తీసుకుంటాయి. మిగిలిన రివర్స్ అన్నీ కూడా ఇండియాలోనే
మెయిన్ జమ్మూ కాశ్మీర్ రీజన్స్ ఈ నార్త్ స్టేట్స్లోని ఆరిజిన్, హిమాలయన్ స్టేట్స్లోని ఆరిజిన్ అనేవి తీసుకుంటాయన్నమాట. క్లియర్. సో ఇవన్నీ కూడా చూడండి, పాకిస్తాన్లో ఎంటర్ అవ్వడం జరుగుతుంది అండ్ పాకిస్తాన్లోనే ఇక్కడ లాస్ట్కి డ్రైన్ అవ్వడం జరుగుతుంది, అవునా. సో అయితే మీరు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది రివర్స్ అంతా కూడా పాకిస్తాన్లోనే ఉండడం జరుగుతుంది. బట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్వాంటేజ్ పొజిషన్లో ఇండియా ఉండడం జరిగిందనమాట. ఎందుకంటే ఆరిజిన్ చైనాలో జరిగిన తర్వాత ఇండియా నుంచే పాస్ అయ్యి ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళడం జరిగింది. సో ఇండియా అనేది అప్పర్ రైపేరియన్ స్టేట్గా అడ్వాంటేజ్ అనేది పొందుతుంది. అప్పర్ రైపేరియన్ స్టేట్ అంటాం. సో పైన ఉన్న దేశం అన్నమాట. మనం వాటర్ ఇచ్చినప్పుడే పాకిస్తాన్ ఆ వాటర్స్ని యూజ్ చేయగలది. అయితే ఇండియా ఇంత గొప్ప అడ్వాంటేజ్లో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా వాటర్ ఇవ్వకుండా ఆపడం అట్లాంటివి ఊరకనే చేయలేదన్నమాట. క్లియర్. సో ఇండియా అప్పర్ రైపేరియన్ స్టేట్ అండ్ పాకిస్తాన్ లోయర్ రైపేరియన్ స్టేట్స్. అయితే ఇండియా పాకిస్తాన్ ఇష్యూస్ అనేవి వచ్చాయి ఎప్పుడు? పోస్ట్ 1947. క్లియర్. 1947లోనే ఇష్యూస్ అనేవి వచ్చాయి. పార్టీషన్ తర్వాత వెంటనే పాకిస్తాన్ ఇండియాకి ఇబ్బందికరంగా కొన్ని యాక్టివిటీస్ చేయడం సాగింది. అయితే ఇండియా పాకిస్తాన్ని ఎలా అయినా కంట్రోల్ చేయాలి అన్న ఉద్దేశంతో 1948లో ఇండస్ వాటర్స్ని కొన్ని రోజులు పాకిస్తాన్కి ఇవ్వడం ఆపేసిందనమాట. వాటర్స్ అన్నీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. అయితే వెంటనే పాకిస్తాన్ ఇండస్ వాటర్స్ అనేవి లేకపోతే పాకిస్తాన్ అంతా కూడా ఎడారి కింద తయారయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో వెంటనే పాకిస్తాన్ 1951లో ఇట్ హ్యాస్ రీచ్డ్ యునైటెడ్ నేషన్స్కి రీచ్ అయ్యి యునైటెడ్ నేషన్స్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇండియా ఇంటెన్షనల్గా వాటర్స్ అనేవి ఆపేసింది. దీనివలన పాకిస్తాన్లో ఉన్న చాలా విలేజెస్కి వాటర్ రావడం లేదు అని చెప్పడం జరిగింది. అయితే 1951 నుంచి రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది యునైటెడ్ నేషన్స్ అండ్ దే రిక్వెస్టెడ్ బై ద టైమ్ 1954 టు ఎంటర్ వరల్డ్ బ్యాంక్ ఇన్ టు ది సీన్. వరల్డ్ బ్యాంక్ని మెయిన్ మధ్యలో ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఎంటర్ అవ్వమని చెప్పడం జరిగింది. సో 1954 నుంచి నెగోషియేషన్స్ అనేవి చేస్తే 1960 కల్లా ఇండియాకి పాకిస్తాన్కి ఒక అగ్రిమెంట్ అనేది రావడం జరిగింది. దాన్నే ఇండస్ ప్యాక్ట్ అని అంటాము. గుర్తుంచుకున్నామా? దాన్నే ఇండస్ ప్యాక్ట్ ఆర్ ఇండస్ అగ్రిమెంట్ దట్ ఈస్ బ్రోకర్డ్ బై వరల్డ్ బ్యాంక్. గుర్తుంచుకున్నామా? ఇండియా పాకిస్తాన్ ఏ ఇష్యూస్ అయినా కూడా బైలేటరల్గానే తేల్చుకోవాలనుకుంటాయి. అంటే వీళ్ళిద్దరు మాత్రమే మాట్లాడుకోవాలి, ఇంకెవరు కూడా మాట్లాడరన్నమాట. క్లియర్. బట్ ఫస్ట్ టైం ఇండస్ వాటర్ అగ్రిమెంట్లో మాత్రం వరల్డ్ బ్యాంక్ యొక్క ఇన్విటేషన్ని బోత్ కంట్రీస్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 51 నుంచి 9 years కష్టపడి ఇద్దరిని ఒప్పించి నెగోషియేషన్స్తో వరల్డ్ బ్యాంక్ ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఒక ఇండస్ ప్యాక్ట్, ఒక ఇండస్ అగ్రిమెంట్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. అయితే సింపుల్గా ఈ ట్రీటీ ఏంటో చెప్తాను చూడమ్మా, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో ఇండస్ రివర్స్లో మనం వెస్టర్న్ రివర్స్ అని చూస్తాం. వెస్టర్న్ రివర్స్లో భాగంగా ద మెయిన్ ఇండస్, జీలం, చీనాబ్. క్లియర్. ఇవి వెస్టర్న్ రివర్స్గా పేరు పొందాయి. అండ్ ఈస్టర్న్ రివర్స్గా ఇండస్, జీలం, చీనాబ్ తర్వాత రావి, బియాస్, సట్లజ్ ఆర్బిఎస్. అయితే వెస్టర్న్ రివర్స్ మీద పూర్తి పట్టు అనేది పాకిస్తాన్కి ఇవ్వడం జరిగిందనమాట. చెప్తాను ట్రీటీ అంతా, బట్ ఒక్కసారి చూడండి. క్లియర్. సో ఇండస్, జీలం, చీనాబ్ ఈ 3 రివర్స్ మీద పాకిస్తాన్కి పూర్తి అధికారాలు ఇవ్వడం జరిగింది. అండ్ ఈస్టర్న్ రావి, బియాస్, సట్లజ్ మీద పూర్తి అవకాశాలు అనేవి ఇండియాకి ఇవ్వడం జరిగింది. అంటే ఇండియా రావి, బియాస్, సట్లజ్ వాటర్స్ని ఏ విధంగా అయినా అగ్రికల్చర్కైనా
పర్సనల్ కన్జంప్షన్కైనా, ఇండస్ట్రీస్కైనా, డ్యామ్ కన్స్ట్రక్షన్కైనా, ఎలక్ట్రిసిటీ మేకింగ్కైనా, దేనికైనా కూడా అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ వాటర్స్ అనేవి ఈ ఈస్టర్న్ రివర్స్ మీద పూర్తి హక్కు అనేది ఇండియాకి ఇవ్వడం జరిగింది. అయితే పాకిస్తాన్కి ఈ వెస్టర్న్ రివర్స్ మీద ఇవ్వడం జరిగింది. ఇది మాత్రమే కాదు, అయితే ఓవరాల్గా ఇఫ్ యూ టేక్ దట్ ఈ వెస్టర్న్ రివర్స్ మీద 20% ఆఫ్ యూసేజ్ ఆఫ్ వాటర్స్ అనేవి ఇండియాకి ఇవ్వడం జరిగింది. అది కూడా ఏ విధంగా పడితే ఆ విధంగా కాదు. దట్ ఈజ్ టు కన్స్ట్రక్ట్ ఫ్యూ రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్స్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండమ్మా. రన్ ఆఫ్ ది రివర్ అయితే కన్జంప్షన్ పర్పస్గా కానీ, అగ్రికల్చర్ పర్పస్గా కానీ వాటర్స్ అనేవి వెస్టర్న్ రివర్స్ మీద ఇండియా యూజ్ చేయకూడదు. బట్ ఈ రివర్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ 20% ఆఫ్ యూసేజ్ అనేది చేసుకోవచ్చు. ఏ విధంగా అయితే చూడండి, వాటర్స్ ఎప్పుడైతే పాస్ అవుతాయో జనరల్లీ మనం ఏమనుకుంటాము, వీ జనరల్లీ ప్లాన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటాం. సో ఆ డ్యామ్స్ ఫ్లో అవుతున్నప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేయడానికి అవుతుందన్నమాట. అవునా? అయితే ఇండియాకి మాత్రం రన్ ఆఫ్ ది రివర్స్ ప్రాజెక్ట్ యాక్సెసిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రివర్ అనేది ఇట్లా ఫ్లో అవుతున్నప్పుడు మనం ఒక డ్యామ్ ఒక కన్స్ట్రక్షన్ అనేది ఇట్లా చేయొచ్చు. అయితే ఇక్కడ ఇట్లా పెట్టి ఇక్కడ టర్బైన్స్ అనేవి పెట్టగలం అన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ ఈ సర్కిల్లో ఏవైతే పెట్టానో వాటిని టర్బైన్స్ అని అంటాము. ఆ టర్బైన్స్ని పెట్టచ్చు. వాటర్ ఇందులోంచి ఫ్లో అవుతున్నప్పుడు ఆ టర్బైన్స్ అనేవి రొటేట్ అవుతాయి అన్నమాట. అంతేకాని వాటర్ని ఒక్క చుక్క కూడా స్టోర్ చేయడానికి ఒప్పుకోరన్నమాట. అర్థమవుతుందా? వాటర్ కేవలం ఈ టర్బైన్స్ నుంచి ఫ్లో అవ్వచ్చు అన్నమాట. ఫ్లో అవుతున్నప్పుడు టర్బైన్స్లో ఉన్న వింగ్స్ అనేవి తిరుగుతాయి. అవి రొటేట్ అవ్వడం వలన మెయిన్ జనరేటర్ అనేది ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుందన్నమాట. క్లియర్? ఆ రొటేషన్తో కైనెటిక్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే ఇవి ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయొచ్చట? వీటిని రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్స్ అని అంటాము. ఇవి ఇండియా వెస్టర్న్ వాటర్స్ మీద ఇండస్, జీలం, చీనాబ్ మీద కన్స్ట్రక్షన్ చేయొచ్చు. అయితే దానికి అనుగుణంగా ఇండియా హ్యాస్ ప్రపోజ్డ్ 2 రివర్స్. గుర్తుంచుకోండి, 2 రివర్స్ని ప్రపోజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఫస్ట్ వన్ ఈజ్ ది కిషన్ గంగా ప్రాజెక్ట్. ఇప్పుడు హోల్ ఇష్యూ అంతా కూడా దాని గురించే నేను చెప్తాను చూడండి. కిషన్ గంగా ప్రాజెక్ట్. ఈ కిషన్ గంగా ప్రాజెక్ట్ అనేది మెయిన్ ఇండియా జీలం మీద కన్స్ట్రక్షన్ చేస్తుందన్నమాట. జీలం. సో దీని కెపాసిటీ అంతా ఇట్ ఈజ్ ద 350 మెగావాట్. ద 350 మెగావాట్ కిషన్ గంగా ప్రాజెక్ట్ అనేది జీలం మీద కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేసింది ఇండియా. అండ్ మరొకటి దట్ ఈజ్ ద రాట్లే ప్రాజెక్ట్, RATLA. ద రాట్లే ప్రాజెక్ట్ జీలం కింద ఏ రివర్ ఉందమ్మా? దట్ ఈజ్ ఫైన్, ఇట్ ఈజ్ చీనాబ్ రివర్. సో చీనాబ్ రివర్ మీద 850 మెగావాట్. సో అయితే ఇండియాకి ఎలక్ట్రిసిటీ అనేది కావాలి. అండ్ ఇండస్ రివర్ మీద పూర్తి అధికారం, వెస్ట్ వాటర్స్ మీద రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఇండియాకి పూర్తి అవకాశం అనేది ఉంది. అవునా? సో అయితే ఒక్కసారి చూడండి, అగ్రిమెంట్ ప్రకారమే 1960 నుంచి ఇంతవరకు కూడా కంటిన్యూస్గా ఎటువంటి ప్రాబ్లం కూడా లేకుండా ఇండస్ వాటర్ అగ్రిమెంట్స్ అనేవి కంటిన్యూస్గా వెళ్తున్నాయి. ఇండియా ఏ రోజు కూడా తర్వాత పాకిస్తాన్తో వార్ అయినప్పటికీ కూడా 1965 వార్లో కానీ 1999 వార్లో కానీ ఎప్పుడు కూడా అగ్రిమెంట్స్, రిలేషన్స్ బిట్వీన్ బోత్ ది నేషన్స్ ఎంత డెట్యూరేట్ అయిపోయినా, ఎంత పాడైపోయినా సరే ఇండియా ఎప్పుడూ కూడా ఈ ఇండస్ వాటర్స్ని ఇవ్వడం మాత్రం పాకిస్తాన్కి ఆపలేదు. కేవలం ఒకే ఒక కారణం ఏంటి అంటే వాటర్ అనేది ఒక మనిషి బ్రతకడానికి చాలా ఇంపార్టెంట్.
ఇండియా ఎప్పుడు కూడా అంత చీప్గా ఒక కంట్రీని కంట్రోల్లో పెట్టడానికి వాటర్స్ని యూజ్ చెయ్యదు అని ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. సో అందుకని ఒక్కరోజు కూడా ఇండస్ వాటర్స్ని ఉపయోగించుకొని పాకిస్తాన్ని ఇబ్బంది పెట్టలేదన్నమాట. బట్ ఇండియాకి ఎలక్ట్రిసిటీ కావాలి అండ్ ఇండియాకి రైట్ఫుల్ షేర్ ఉన్నది ఉందన్నమాట రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి. ఈ రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్స్ కిషన్ గంగా అండ్ రాట్లే ప్రాజెక్ట్స్ని ఇండియా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది పాకిస్తాన్కి నచ్చలేదన్నమాట. ఎందుకు? పాకిస్తాన్ ఏమని క్లెయిమ్ చేస్తుంది? ఈ వాటర్స్ని ఇక్కడ ఇండియా కేర్ఫుల్గా మళ్లించాలని చూస్తుంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే పాకిస్తాన్కి వచ్చే వాటర్ క్వాంటిటీ, వాల్యూమ్ ఆఫ్ వాటర్ అనేది తగ్గిపోతుంది. దీని ప్రకారం ఇండియా కొంత వాటర్స్ని వాళ్ళ కంట్రీస్లో ఉన్న ఫార్మర్స్కి, అగ్రికల్చరల్ ఫీల్డ్స్కి ఇవ్వాలి అని చూస్తుంది అని చెప్తుందన్నమాట. బట్ నో, ఇండియా నెవర్ వాంట్ టు డూ ఇట్. సో క్లియర్. అయితే ఈ విధంగా ఇండియాకి పాకిస్తాన్కి డిస్ప్యూట్ అనేది రావడం జరిగింది. అయితే జనరల్లీ అగ్రిమెంట్ ప్రకారం, ఇండస్ వాటర్ ట్రీటీ అగ్రిమెంట్ ప్రకారం దే జనరల్లీ గో ఆన్ కమిషనింగ్ ఆఫ్ ది ఇండస్ పర్మనెంట్ కమిషన్. ఇండస్ పర్మనెంట్ కమిషన్ అనేది పెట్టుకుంటారు. బోత్ కంట్రీస్ మెంబర్స్ అనేవాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు అండ్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ రివర్స్ని చెక్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఇండస్ పర్మనెంట్ కమిషన్ చెప్పినప్పటికీ కూడా పాకిస్తాన్ మెయిన్ వినడం లేదు. వాటర్స్ని ఇండియా యూజ్ చేసుకుంటుంది అన్న ధోరణిలోనే ఉంటుంది తప్ప ప్రాజెక్ట్ ఎట్లా అయినా ఆపాలని చూస్తుంది తప్ప ఏది కూడా ఇండియాకి ఒక్క బెనిఫిట్ కూడా రాకుండా ఉండాలి అని ఆలోచిస్తుంది అనమాట. క్లియర్. సో దాని గురించే ఇష్యూస్ అనేవి ఇప్పుడు రావడం జరిగింది. అయితే ఒక్కసారి చూడమ్మా, ఎప్పుడైనా సరే ఇండియాకి పాకిస్తాన్కి నెగోషియేషన్స్ అవుతున్నప్పుడు అనుకున్నారు ఇటువంటి డిస్ప్యూట్స్ ఏవైనా వచ్చాయి అంటే డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్రకారం మెయిన్ ఈ ప్యాక్ట్లో గుర్తుంచుకోండి, ఆర్టికల్ 9 ఆఫ్ ఇండస్ ప్యాక్ట్లో క్లియర్గా డిస్ప్యూట్ రెజల్యూషన్ ప్రాసెస్ అనేది పెట్టుకున్నారు. ఇట్ ఈస్ కాల్డ్ సెటిల్మెంట్ ఆఫ్ డిఫరెన్సెస్ అండ్ డిస్ప్యూట్స్. సెటిల్మెంట్ ఆఫ్ డిఫరెన్సెస్ అండ్ డిస్ప్యూట్స్. క్లియర్. సెటిల్మెంట్ ఆఫ్ డిఫరెన్సెస్ అండ్ డిస్ప్యూట్స్ అని అనుకున్నారు. సో ఫస్ట్ వన్ దీంట్లో ప్రకారంగా త్రీ పాసిబుల్ స్టెప్స్ అనేవి పెట్టుకున్నారు. స్టెప్స్ అన్నీ కూడా 1 by 1 కంప్లీట్ అవ్వాలి అని పెట్టుకున్నారు. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వన్ ఏంటి? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పిఐసి. ఏదైతే నేను చెప్పానో అది దట్ ఈజ్ ద పర్మనెంట్ ఇండస్ కమిషన్. అంటే ఫస్ట్ లేయర్ ప్రకారం ఇద్దరికి మధ్యలో ఎప్పుడైనా డిస్ప్యూట్ వచ్చింది అంటే పర్మనెంట్ ఇండస్ కమిషన్ ఆఫ్ బోత్ ఇండియన్ అండ్ పాకిస్తాన్ డెలిగేషన్ ఆఫ్ వాటర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా మీట్ అవుతూ ఉంటారు అండ్ ఆ మీటింగ్లో ఇష్యూ అనేది సాల్వ్ చేసుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా పర్మనెంట్ ఇండస్ కమిషన్లో ఇష్యూ అనేది సాల్వ్ అవ్వకపోతే నౌ దే కెన్ గో ఫర్ వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళచ్చు. వరల్డ్ బ్యాంక్ విల్ స్టార్ట్ వన్ న్యూట్రల్ ఎక్స్పర్ట్ బాడీ. ఒక న్యూట్రల్ ఎక్స్పర్ట్ బాడీని సెటప్ చేయడం జరుగుతుంది వరల్డ్ బ్యాంక్. సో దట్ ఆ బాడీ చెప్పినట్టు ఈ 2 కంట్రీస్ వింటారనమాట. అర్థమైందా? ఫస్ట్ వన్ పర్మనెంట్ ఇండస్ కమిషన్ అనేది అండ్ సెకండ్ వన్ న్యూట్రల్ ఎక్స్పర్ట్ బాడీ అనేది పెట్టడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, థర్డ్ వన్ దట్ ఈజ్ ద PCA అని అంటాం, పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. సో పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ప్రకారం హేగ్ నెదర్లాండ్స్లో ఉన్న PCA పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో కేస్ అనేది పెట్టడం జరుగుతుంది. అయితే ఇండస్ వాటర్ ప్యాక్ట్ 1960లోనే ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేశారు దట్ రిలేషన్స్ అనేవి డెటిరియేట్ అయినప్పుడు ఆ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయాలంటే
ఒక ప్రాసెస్ తర్వాత ఒక ప్రాసెస్ మాత్రమే స్టార్ట్ చేయాలి తప్ప సైమల్టేనియస్ ప్రాసెసెస్ అనేవి స్టార్ట్ చేయకూడదు. అంటే ఏంటి, ఇండియాకి పాకిస్తాన్కి రిలేషన్స్ పోయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఐసి అనేది స్టార్ట్ చేయాలి. ఈ పర్మనెంట్ ఇండస్ కమిషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వరల్డ్ బ్యాంక్ న్యూట్రల్ ఎక్స్పర్ట్ బాడీ దగ్గరికి వెళ్ళాలి. వరల్డ్ బ్యాంక్ న్యూట్రల్ ఎక్స్పర్ట్ బాడీ దగ్గర కూడా ఇద్దరు ఇష్యూస్ అనేవి రిజాల్వ్ చేసుకోకపోతే అప్పుడు మాత్రమే పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళాలి అని తీర్మానించుకున్నారు. బట్ ఇప్పుడు ఏమైంది, ఇష్యూ అనేది వచ్చిన తర్వాత పర్మనెంట్ ఇండస్ కమిషన్ వాళ్ళు దే ఆల్రెడీ మెట్ ఇన్ మే 2022లో లాస్ట్ ఇయర్ మే మంత్లో కలిశారు. అయితే దీని మీద నమ్మకం లేక ఇద్దరు కూడా న్యూట్రల్ ఎక్స్పర్ట్ బాడీ అనేది వరల్డ్ బ్యాంక్తో స్టార్ట్ చేయాలనుకున్నారు. ఎస్, ఈ బాడీ కూడా లాస్ట్ ఇయర్ నవంబర్లో మీట్ అవ్వడం అనేది జరిగిందనమాట. బట్ అయినా కూడా ఇష్యూస్కి ఎటువంటి స్టాపేజెస్ అనేది చేయకుండా క్లియర్ ఇండియా ఇంకా ఈ న్యూట్రల్ ఎక్స్పర్ట్ బాడీ ఇచ్చే మెయిన్ రీసెర్చ్ పేపర్స్ గురించి వెయిట్ చేస్తుంది వాళ్ళ వర్డ్స్ అనేవి వినడానికి. బట్ సైమల్టేనియస్లీ పాకిస్తాన్ హ్యావ్ స్టార్టెడ్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో కేస్ అనేది పెట్టి నిన్న సాటర్డే మెయిన్ వీళ్ళు కేస్ హీరింగ్ కూడా చేయడం జరిగింది. ఇండియా అయితే బాయ్కాట్ చేసిందనమాట. ఎందుకంటే పాకిస్తాన్ అగ్రిమెంట్ని మితిమీరి సైమల్టేనియస్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్కి ఎప్పుడైనా టూ కంట్రీస్ యొక్క కన్సెన్సస్ అంటే టూ కంట్రీస్ యొక్క యాక్సెప్టెన్స్తోనే వెళ్తాం తప్ప ఇట్లా సింగిల్ కంట్రీ వెళ్ళకూడదు అని చెప్పడం జరిగిందనమాట. క్లియర్? ఎస్. సో ఇది సో ఫార్ జరిగిన ఇష్యూ అంతాను. దట్ ఇంకా న్యూట్రల్ ఎక్స్పర్ట్ బాడీ ఎటువంటి స్టేట్మెంట్స్ అనేవి రిలీజ్ చేయలేదు. బట్ ఈ మధ్యలో వెంటనే పాకిస్తాన్ ఇట్లా చేయడం ఇండియాకి కోపం వచ్చిందనమాట. సో అందుకనే ఇండియా ఏమనుకుంటుంది, టోటల్ ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అగ్రిమెంట్ని చేంజ్ చేసేద్దాము అన్న విధంగా ఇండియా ఉన్నదన్నమాట. క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇష్యూ అమ్మ. మీకు బ్యాక్గ్రౌండ్తో సహా ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటో చెప్పాను, ప్రెజెంట్ డే ఇష్యూస్ అనేవి చెప్పాను, ఏ విధంగా డిస్ప్యూట్ రెజల్యూషన్ చేసుకోవాలని చూసాం. ఇంకా అంతకన్నా మనం చూడాల్సిన అవసరం అనేది లేదనమాట. రైట్? సో దీని గురించి ఇన్ లెంత్ టోటల్ అంతా కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏమవుతుందో చూడాలన్నమాట. ఈవెన్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఒక స్టేట్మెంట్ అంటే ఒక రిజల్ట్ ఇచ్చినప్పటికీ, వర్డ్ జడ్జ్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇండియా మాత్రం ఒక స్టెప్ తర్వాత స్టెప్కే వెళ్ళాలనుకుంటుంది. వరల్డ్ బ్యాంక్కి చెప్పడం జరిగిందనమాట. అండ్ వరల్డ్ బ్యాంక్ అఫీషియల్స్ కూడా మెయిన్ పాకిస్తాన్ ఇట్లా చేసినందుకు రాంగ్గా ఫీల్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఎందుకంటే అగ్రిమెంట్ ప్రకారం ఇండియా ప్రాపర్గా కంటిన్యూ చేసింది. బట్ పాకిస్తాన్ మాత్రం ఒక ప్యారలల్ ప్రాసెస్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ దగ్గర కేస్ అనేది పెట్టడం జరిగింది. సో దాని గురించి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా చింతిస్తున్నారు. అండ్ దే ఆర్ ఆస్కింగ్ ద టూ కంట్రీస్ టు మెయింటైన్ పొజిషన్స్ అండ్ ఇద్దరు కూడా నెగోషియేషన్స్కి రావాలి అని చెప్తూ వరల్డ్ బ్యాంక్ తీసుకొచ్చిన ఈ ఇండస్ వాటర్ ట్రీటీని ఇద్దరు కూడా కంటిన్యూ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఇష్యూ అనమాట. మనం నీట్గా డీటెయిల్డ్గా డిస్కషన్ అనేది చేయడం జరిగింది. రైట్? ఎస్. చూడమ్మా, జిఎస్ మాత్రమే కాదు, ఈవెన్ ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా తీసుకొని రావడం జరిగింది. చూడమ్మా, మనం ప్రొవైడ్ చేసే ఆప్షనల్స్ అనేవి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, ఆంథ్రపాలజీ, సోషియాలజీ, తెలుగు లిటరేచర్. క్లియర్? అయితే ఆంథ్రపాలజీ ఆప్షనల్ వరకు కంప్లీట్గా నేను డీల్ చేస్తానమ్మా. పేపర్ 1, పేపర్ 2 మీకు నోట్స్ మెటీరియల్తో సహా పూర్తిగా నేను మొత్తం కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. రెగ్యులర్గా సండేస్ ఎగ్జామ్స్ కూడా రాస్తారు. అయితే మీకు ఆంథ్రపాలజీ గురించి ఏ డౌట్ ఉన్నా సరే మీరు నాతో మాట్లాడాలనుకున్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేసి నాతో కాంటాక్ట్ అవ్వగలరు అనమాట. క్లియర్? సో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రతి ఆప్షనల్కి ఇవ్వడం వలన మీరు ఒక్కసారి కోర్స్ తీసుకున్నా డైరెక్ట్గా మీకు ఎన్నిసార్లు కావాలనుకున్నా వినొచ్చు. అండ్ ఎగ్జామ్ టైంలో మీకు రివిజన్కి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. క్లియర్? సో లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి ఉంటుంది.
ఫ్లాట్ 15,000 రూపీస్ సంక్రాంతి ఆఫర్ కింద మనం ఇవ్వడం జరుగుతుందమ్మా. 35,000 రూపీస్ కోర్స్ అనేది కేవలం 20,000కే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. క్లియర్? సో ఇంకా డిలే చేయకండి, వెంటనే కాల్ చేసి ఆంథ్రోపాలజీ ఆప్షనల్ గురించి ఎంక్వైరీ చేసి యూ కెన్ జాయిన్ అనమాట. క్లియర్? ఎస్. ఈరోజు ఎంసీక్యూ చూడడం ఒకసారి. క్వశ్చన్: కన్సిడర్ ది ఫాలోయింగ్ statements. Consider the following statements. First one: in higher studies women occupied half of the total positions ఇన్ ఎన్రోల్మెంట్. అంటే ఎన్రోల్మెంట్లో ఉమెన్ టోటల్ సీట్స్లో 50% ఆక్యుపై చేసుకోగలిగారు. అంటే 50% దగ్గర ఉమెన్ ఉంటున్నారు అని స్టేట్మెంట్ ఇస్తున్నాను. నెక్స్ట్, మోర్ ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ దాన్ లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ ఎన్రోల్ అయ్యారు. అండర్ AISHE రిపోర్ట్, ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ప్రకారం మోర్ ఎస్సీ ఎస్టీ పీపుల్ ఎన్రోల్ అయ్యారు అని స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది జరిగింది. రైట్? ఆప్షన్స్ ఉండమా? దట్ ఈజ్ ఓన్లీ 1, B ఓన్లీ 2, C both, D none. క్లియర్? సో జాగ్రత్తగా స్టేట్మెంట్స్ రెండు కూడా చూడమా. ఆప్షన్స్ అనేవి క్లియర్గా పెట్టండి. రాంగ్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే దాని ట్రూ స్టేట్మెంట్ అనేది కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అనమాట. క్లియర్? ఎస్. అండ్ చూడమా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈవెన్ ఆఫ్లైన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం విశాఖపట్నం అండ్ హైదరాబాద్లోని. సో మీకు 75,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది కేవలం 55,000కే సంక్రాంతి ఆఫర్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫ్లాట్ 20,000 రూపీస్ డిస్కౌంట్ అనమాట. క్లియర్? సో అయితే కోర్స్ అనేది మీకు 31st జనవరి వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మా. 31st జనవరి తర్వాత కోర్స్ అనేది మళ్ళీ 75,000కి వెళ్తుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ఈ నెంబర్కి వెంటనే కాల్ చేసి మీరు జాయిన్ అవ్వగలరు. అయితే మీకు కంప్లీట్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ఆఫ్లైన్ మీరు తీసుకున్న ఆన్లైన్ అనేది మీకు కాంప్లిమెంటరీ కింద ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో విశాఖపట్నం అండ్ హైదరాబాద్ బ్రాంచెస్ దగ్గర ఎవరైతే ఉన్నారో దే కెన్ గో ఫర్ ది సెషన్ ఆల్సో. క్లియర్? ఎస్. అండ్ నెక్స్ట్ ఉండమా, ఒకవేళ మీరు సింగిల్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలనుకుంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ కేవలం 5,000తో మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయగలరు. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ, ఎథిక్స్, ఎస్ఐ ఈ కోర్సెస్ అన్నీ కూడా కేవలం 5,000 రూపీస్కే మీకు లాంచ్ చేయడం అనేది జరిగిందమ్మా. క్లియర్? లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీరు క్లాసెస్ అనేవి ఎన్నిసార్లు అయినా కూడా వినొచ్చు. ఈ నెంబర్ చూడండి, 7893899553. అయితే 31st జనవరి వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ. అయితే ఒక్కసారి చూడండి, మీరు 5,000 రూపీస్ పెట్టి కోర్స్ తీసుకుంటే నెక్స్ట్ ఒకవేళ యూపీఎస్సీ ఇన్ఫినిటీకి ట్రాన్స్ఫర్ అవ్వాలనుకున్నా కూడా ఈ అమౌంట్లో కొంత కన్సిడరేషన్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఇంకా అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇన్ఫినిటీ కోర్స్ తీసుకున్నా ఆర్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ తీసుకున్నా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి హ్యాపీగా మీరు కంప్లీట్ చేయగలరు అనమాట. క్లియర్? అండ్ చూడమ్మా, సంక్రాంతి ఆఫర్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. క్లియర్? ఫ్లాట్ 2,000 రూపీస్ డిస్కౌంట్ అమ్మా. సో యూపీఎస్సీ బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మోడ్లో ఉండే విధంగా తీసుకొస్తున్నాము. అయితే మేలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు వెంటనే మీరు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో డైలీ బేసిస్ మీద మన కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం ఎంసీక్యూస్ కూడా డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో చూడండి, 7,000 రూపీస్ వర్త్ ఫీజు అనేది కేవలం 5,000 రూపీస్కే తీసుకొని రావడం జరిగిందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. చూడండి, 7893899553. అయితే కోర్స్ అనేది 31st జనవరి వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మా.
January తర్వాత కోర్స్ అనేది మళ్ళీ 7,000కి వెళ్తుంది. ఎగ్జామినేషన్ కూడా దగ్గరికి వస్తుంది కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ని వెంటనే స్టార్ట్ చేయండి అమ్మా కరెంట్ అఫైర్స్తో. క్లియర్? సో అయితే ఎన్సీఆర్టీస్ అనేవి యూపీఎస్సీ ప్రిపరేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫౌండేషన్ కోర్స్ క్లాస్ 6th నుంచి 12th వరకు ప్రతి సబ్జెక్ట్ కూడా కంప్లీట్ చేసింది మీకు అవైలబుల్గా ఉంది. 15,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది కేవలం 10,000 రూపీస్కి ఆఫర్ టైంలో తీసుకొని రావడం జరిగిందమ్మా. ఫ్లాట్ 5,000 డిస్కౌంట్ అనేది ఇస్తున్నాము. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు ఉంటుందన్నమాట. ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ఫీజు అనేది 31st January వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మా. క్లియర్? 31st Jan తర్వాత కోర్స్ అనేది మీకు మళ్ళీ 15,000కి వెళ్ళిపోతుంది. మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు ఎన్సీఆర్టీస్తో స్టార్ట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. రైట్? ఎస్.